ఎల్నినోపై ప్రభుత్వం రోజువారీ సమీక్ష చేస్తోంది అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎల్నినోపై ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 3 దశల్లో రైతుల కోసం ప్రణాళిక సిద్ధం చేశామని, తక్కువ నీటితో సాగే పంటలపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. ఇప్పటికే రైతులకు శాస్త్రీయ సలహాలు అందించాలని అధికారులను ఆదేశించామన్నారు. కాళేశ్వరంపై ఇరిగేషన్ శాఖ సమీక్ష చేస్తోందని, కేటీఆర్, హరీష్ రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు తుమ్మల. మంత్రి తుమ్మల కామెంట్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. ఎల్నినోపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే వరుస సమీక్షలు చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఎల్నినో పైన రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆందోళన ఉంది. మీరు కూడా వరుసగా సమీక్షలు చేస్తున్నారు. ఎట్లా ఉంది సార్ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి ఏంటి? ఎట్లా ఉంది వర్షాభావ పరిస్థితులు ఎట్లా ఉంది? ఆందోళనకరంగానే ఉన్నాయి. అయినా సరే అటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొనేటట్టుగా వ్యవసాయ రంగాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఐఎండి యొక్క ఫోర్కాస్ట్ని దృష్టిలో పెట్టుకొని పైన ఉన్నటువంటి రాష్ట్రాల్లో వర్షపాతం యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేజర్ డ్యామ్స్లోకి ఇన్ఫ్లో ఎప్పుడు రాగలుగుతుంది ఏంటి, ఎప్పుడు వస్తే ఏ పంటలు వేసుకోవచ్చు. ఇప్పటికే ఆలస్యం అయింది. జూలై 15 కూడా అయిపోతూ ఉంది. కాబట్టి నార్లు పోసినటువంటి రైతులు ఏ రకంగా సస్టైన్ అవ్వాలి, వేయాలా, భవిష్యత్తులో ఇంకా నార్లు పోయాలనుకునే వాటికి ఏమైనా సూచనలు ఇవ్వాలి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా వాతావరణ కేంద్రాలు ఇచ్చేటటువంటి సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే రైతులకి సమాచారం అందించేదానికి యంత్రాంగాన్ని సంసిద్ధం చేశాము. ప్రతి 15 రోజులకి ఉన్నటువంటి పరిస్థితులు సమీక్షించుకొని ఏ వారం ప్రతిరోజు ఉదయం కూడా ఈ యొక్క వర్షపాతం యొక్క వివరాలు, భూగర్భ జలాల యొక్క పరిస్థితి, అదేవిధంగా నీటిపారుదల రంగంలో ఏం జరగబోతుంది, ఏం చేయగలుగుతాం, ఎంత ఇవ్వగలుగుతాం అనేది ఆ కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఆ రైతులకి మేము కోరేది ఏంటంటే ముఖ్యంగా నీటి తక్కువ కాలంలో పంట వచ్చే పంటల్ని వాళ్ళకు అనుభవం పూర్వకంగా ఆయా భూముల యొక్క తరగతులను బట్టి ఎస్ఎస్ చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి సలహాలు ఇస్తున్నాం. గతంలో కూడా తెలంగాణలో కరువు వచ్చింది. తెలంగాణ రైతులు కరువును చూశారు, కరువును ఎదుర్కొన్నారు. సో ఇప్పుడు కూడా కొంత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాలో 2 సార్లు విత్తనాలు పెట్టడం ఇట్లాంటివి చేస్తున్నారు. సో అట్లాంటి రైతులకి ఇప్పటికే నష్టపోతున్నామనే భావనలో, ఆవేదనలో ఉన్నారు. అట్లాంటి రైతులకి మేము మొదటి నుంచి చెప్తున్నాం, సరిపోను పదును లేకుండా, సరిపోను వర్షపాతం లేకుండా మీరు త్వరపడి విత్తనాలు నాటొద్దని చెప్పాము. పత్తి వేసినటువంటి వాళ్ళు ఏ రకంగా సస్టైన్ అవ్వాలి, వేయాల్సినటువంటి వాళ్ళు ఇంకా ఏ పంటలకు వెళ్తే బాగుంటుంది, వరి వేయాల్సినటువంటి వాళ్ళు ఏ రకంగా ఆలోచన చేయాలి, డ్యామ్స్ కింద ఏ రకంగా చేయాలి, బోర్వెల్స్ కింద ఏ రకంగా చేయాలి, లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద ఏ రకంగా చేయాలి అనేది ఇరిగేషన్ శాఖకు కూడా మేము రిక్వెస్ట్ చేసి పెట్టాము. మీరు లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద, బోర్వెల్స్ కింద ప్యాడీని తగ్గించుకోవాలి. తక్కువ నీటితోటి పండే పంటలకి వాళ్ళకి రైతులు కావాలనుకున్నటువంటి విత్తనాలను సప్లై చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వాళ్ళని కష్టాల బారి నుంచి, ఈ యొక్క వ్యవసాయాన్ని ఎలినో బారి నుంచి తప్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరిక. కేటీఆర్, హరీష్ కూడా మాట్లాడారు. కరువు పైన రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా ముందుకెళ్తుంది. ఈవెన్ కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేస్తే రైతులకు కొంత లాభం జరుగుతుంది. అది వేరే విషయం. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూస్తుంది. నిన్న మంత్రి గారు కూడా కేంద్ర సెక్రటరీ తోటి కూడా మాట్లాడటం జరిగింది. అది ఎన్డీఏసీ పరిధిలో ఉన్నటువంటి అంశం. అంత మేధావితనం మాకు లేదు వ్యవసాయం మీద కేటీఆర్ గారికి, పెద్దలకు ఉన్నటువంటిది. వాళ్ళు సలహాలు ఇస్తే ఆ సలహాలు కూడా పాటించి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆయిల్ ఫామ్ లాంటి పంటలను ప్రోత్సహించాలి, హార్టికల్చర్ లాంటి పంటల్ని ప్రోత్సహిస్తే డెఫినెట్గా కరువుని మనం ఎదుర్కోగలుగుతాం. సో దీనిపైన ప్రణాళికతోనే వ్యవసాయ శాఖ ముందుకెళ్తుంది అనేది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. పర్సన్ శ్రీకాంత్తో కలిసి ప్రభాకర్, TV9.